విష్ణు విశాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమా నెట్ఫ్లిక్స్లో నవంబర్ 28న విడుదలవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ వీక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. విలన్ చనిపోయాక కూడా జరిగే హత్యలు ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతున్నాయి. తమిళ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్. తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్ కే దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్ వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు. కథేంటంటే ఆత్రేయ అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానల్కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే 5 రోజుల్లో 5 హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నందికి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి. అదెలా సాధ్యం అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే. ఆర్యన్ మూవీ ఓటీటీలోకి రావడం థ్రిల్లర్ ప్రియులకు శుభవార్త. విలన్ మరణం తర్వాత కొనసాగే మిస్టరీ హత్యలు, విష్ణు విశాల్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ నవంబర్ 28న నెట్ఫ్లిక్స్లో ఈ ఉత్కంఠభరితమైన కథను చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.